Welcome to Shine India Academy. My dear friends, this is Fanishwar, Senior Economy Faculty from Shine India. My dear friends, ఈరోజు మనం బడ్జెట్ గురించి అనలైజ్ చేస్తున్నాం. మరి బడ్జెట్ అంటే ఏంటి, అసలు బడ్జెట్లో ఏం చదవాలన్నటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. బేసికల్లీ 1వ తేదీ మనకు బడ్జెట్ రిలీజ్ చేయగానే 2వ తేదీ, సో 3వ తేదీ చాలామంది బడ్జెట్లన్నీ కూడా మనకు యూట్యూబ్లో అక్కడిక్కడ పెట్టడం అన్నటువంటిది జరిగింది. అయితే వాస్తవానికి ఈ బడ్జెట్ అన్నటువంటిది ఏం చదవాలి, మన సిలబస్లో చూసినట్లయితే ఇట్లు టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ 2 రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ అన్నటువంటి దాన్ని సిలబస్లో మెన్షన్ చేయడం అన్నటువంటి జరిగింది. సో 2 రాష్ట్రాలకు కూడా బడ్జెట్ అన్నటువంటి దాన్ని సిలబస్లో మెన్షన్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ బడ్జెట్లో ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ ఏమో 2026-27 బడ్జెట్. సో నా బట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని ఏమో మనం 2026-27 బడ్జెట్ అంటున్నాం. మరి బడ్జెట్ చాప్టర్లో 2026-27 బడ్జెట్ ఎలా చదవాలి, ఏం చదవాలి, బడ్జెట్లో ఎప్పుడు ఒక హైలైట్స్ ఏ ఉంటాయా, ఇవన్నీ విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకు ప్రత్యేకమైనటువంటి యూనిట్ అన్నటువంటిది బడ్జెట్ గురించి ఉంది. అది కూడా రీసెంట్లీ బడ్జెట్ అని మెన్షన్ చేశారు. అంటే బోత్ స్టేట్ సిలబస్లో ఏమని మెన్షన్ చేశారు అంటే రీసెంట్ బడ్జెట్ అన్నారు. బడ్జెట్లో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, ఎగ్జామ్కి పనికి వచ్చేటువంటిది అంశం ఏంటయ్యా అంటే టర్మినాలజీ. బడ్జెట్ టర్మినాలజీ మీద ఒక 2 బిట్స్ వస్తాయండి. సో టర్మినాలజీ మీద ఒక 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం 2 to 3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టర్మినాలజీ అని అంటే ఏంటంటే బడ్జెట్ పరిభాష పదకోశము అని అంటారు. ఏది చెప్పినా కూడా మనం ఎకానమీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అన్నటువంటిది ఖచ్చితంగా రావాలి. కాన్సెప్ట్కు కరెంటుని మనం కలపాలి. కాన్సెప్ట్ కరెంటు 2 కలిస్తేనే ఎకనామిక్స్లో మంచి స్కోర్ వస్తుంది. మరి ఇక్కడ కూడా ఈ బడ్జెట్లో మనం చూసినప్పుడు టర్మినాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఏం నేర్చుకోవాలో మీకు చెప్తాను. అదేవిధంగా ఈ 2026-27 బడ్జెట్లో మనం ఏం నేర్చుకోవాలో అన్నటువంటి చెప్తాము. మరి ఈ బడ్జెట్ చూసినట్లయితే మనం ఒక క్లాస్ కాకుండా దీని మీద నంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నటువంటివి తీసుకున్నాం. మరి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క అంశం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. మరి ఈరోజు మనం చూసినట్లయితే బడ్జెట్ టర్మినాలజీ గురించి మాట్లాడతాను. అదేవిధంగా 2026-27 బడ్జెట్లో దేని గురించి అంటే హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్ అంటారు. ఆ హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్లో ఏముందంటే 2026-27లో ముఖ్య అంశాలు ఏమున్నాయి అన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మరి ముందుగా చదివేటువంటి విధానం ఏంటి? సో కాన్సెప్ట్ చదవాలి అంటున్నాం, కరెంటు కాన్సెప్ట్ 2 కావాలి మనకు. మరి మొట్టమొదటిగా ఈ బడ్జెట్ అన్నటువంటి దాంట్లో మనం చూసినట్లయితే ఈ టర్మినాలజీ ఏముంటుంది, బడ్జెట్ టర్మినాలజీ అన్నటువంటి దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, సో ఎక్కడైనా మనం బడ్జెట్ చదివేటప్పుడు జనరలీ బడ్జెట్ దాని యొక్క నిర్వచనం గురించి చదువుతాము. సో జనరల్గా బడ్జెట్ అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో లేదండి. మరి ఈ బడ్జెట్ అన్నది ఎలా వచ్చిందంటే భౌగొట్టి అనేటువంటి ఫ్రెంచ్ వర్డ్ నుంచి రావడం అన్నటువంటి జరిగింది. ఆ భౌగొట్టి అనేటువంటి పదానికి చేతి సంచి అనేటువంటి అర్థం వస్తుంది. దాన్నే మనం చేతి సంచిని ఆ భౌగొట్టినే బడ్జెట్గా కన్వర్ట్ అయింది. దాన్ని మరి భారత రాజ్యాంగంలో చూస్తే ఆర్టికల్ 112లో భారత రాజ్యాంగంలోని 112వ ఆర్టికల్లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి ఒక అంశం ఉందండి. సో ఈ 112 ఏం పేర్కొంటుందంటే భారత రాజ్యాంగంలోని 112 వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక. ఇది భారత రాజ్యాంగంలోని 112వ ఆర్టికల్లో ఉండేటువంటి అంశం. వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక, దీన్నే మనం బడ్జెట్ అంటాం. అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేయలేదు, ఆ పదం వాడలేదు. కానీ 112వ ఆర్టికల్లో అదే అర్థం వచ్చేటట్లుగా వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక అన్నటువంటి దాన్ని పేర్కొనబడినటువంటి జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్కు సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ యొక్క అర్థము, మీనింగు, డెఫినేషను ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. దీని ప్రస్తావన ఎక్కడ ఉందో నేర్చుకోవాలి. తర్వాత చూసినట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్
ఇక్కడ నేను మొత్తం పదజాలం మీకు చెప్పను, హైలైట్ బడ్జెట్ మాత్రమే చెప్తా. అయితే ప్రతి క్లాస్లో అంటే నేను మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ అంటున్నా కదా, మీరు కామెంట్స్లో ఈ పదజాలం అంతా చెప్పాలా, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి మీరు కామెంట్ చెప్తే ఆ అంశం మీద నేను మీకు వీడియో చేస్తానండి. ఎందుకంటే ఇది కరెంట్ కాదు, మీకు క్లాస్ రూమ్లో ఈ బడ్జెట్ చెప్పేటప్పుడు మీరు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకుంటారో, మన దగ్గర కోచింగ్ తీసుకున్నా, ఇంకో చోట కోచింగ్ తీసుకున్నా, ఈ బడ్జెట్ క్లాస్లోనే వీటి గురించి మీరు డిస్కషన్ చేసింటారు. ఇప్పుడు నేను మీకు వాటి గురించి డిస్కస్ చేయడం అన్నటువంటిది టైం వేస్టింగ్. మీరు కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, బడ్జెట్ టర్మినాలజీ కూడా చెప్పాలంటే మీరు కామెంట్స్లో ఎక్కువ మంది దేని గురించి అయితే అడుగుతారో దాని గురించి నేను మీకు వివరించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దీన్ని ఆదాయ రసీదు అంటున్నారండి, తెలుగులో ఆదాయ రసీదు. సో రెవెన్యూ, థర్డ్ వన్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటున్నారు, ఫోర్త్ వన్ వచ్చేసి క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటున్నారు. సో క్యాపిటల్ రిసిప్ట్స్, మరి ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ ని మూలధన రసీదు అంటున్నారు. ఇవి నేను 1 by 1 మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయను, కాకపోతే టర్మినాలజీ ఏముంటుంది అన్నటువంటిది చూపిస్తా. ఆ టర్మినాలజీ మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ 26-27 బడ్జెట్ మాత్రం క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. సో ఇక తర్వాత మనం చూసినట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయి. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, fourth one or fifth one, that is the capital expenditure, revenue expenditure after capital expenditure. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫిజికల్ డిఫిషిట్ అంటే లోటు అండి. సో కోశ లోటు అంటారు, ఆర్థిక లోటు అంటారు. సో ఫిజికల్ డిఫిషిట్, సో డిఫిషిట్ అంటే లోటు అంటారు. నెంబర్ ఆఫ్ డిఫిషిట్స్ ఉంటాయి, 4-5 రకాల డిఫిషిట్స్ ఉంటాయి. అవన్నీ క్లాస్లో మనం వాటి గురించి డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ ఫిజికల్ డిఫిషిట్తో పాటు రెవెన్యూ డిఫిషిట్ ఆల్సో ఇంపార్టెంట్. సో రెవెన్యూ డిఫిషిట్, సో ఈ టైప్స్ ఆఫ్ డిఫిషిట్స్ అన్ని చదవాలా. తర్వాత సర్ప్లస్ అంటే మిగులు బడ్జెట్ అంటున్నారు, సర్ప్లస్ బడ్జెట్, సంతులిత బడ్జెట్ అని పిలుస్తున్నారు. మరి ఆ సర్ప్లస్ బడ్జెట్ తర్వాత పబ్లిక్ డెబిట్. సో పబ్లిక్ డెబిట్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ప్రభుత్వ రుణము అంటున్నాం. మరి ప్రభుత్వం ఏ విధంగా రుణం చేస్తుంది, ప్రభుత్వ రుణానికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి మాట్లాడుతున్నాము. సబ్సిడీ అన్నటువంటిది కూడా బడ్జెట్కు టర్మినాలజీకి దగ్గరగా ఉండేటువంటి పదమే సబ్సిడీ. అదేవిధంగా మనం చూసినట్లయితే బ్యాలెన్సింగ్ బడ్జెట్, డిఫిషిట్ బడ్జెట్ అండ్ సర్ప్లస్ బడ్జెట్. బ్యాలెన్సింగ్, డిఫిషిట్, సర్ప్లస్, ఈ 3 రకాలైనటువంటి బడ్జెట్స్ గురించి మనం తీసుకున్నాలంటే దాదాపుగా సో ఇవన్నీ ఉంటాయి. అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, సంతులిత బడ్జెట్. సో సంతులిత, లోటు, మిగులు, సంతులిత, లోటు, ఇవన్నీ బడ్జెట్ టర్మినాలజీ అండి. మీకు 2026-27 ప్రస్తుత బడ్జెట్ అర్థం కావాలి అంటే బేసికల్గా వీటన్నింటి మీద కమాండింగ్ ఉండాలి. సో ఇవి బడ్జెట్ టర్మినాలజీ తెలిస్తేనే బడ్జెట్ అన్నటువంటిది అర్థమవుతుంది. ఈ పదాలు ఏంటివయ్యా అంటే బడ్జెట్ పరిభాష పదకోశం, బడ్జెట్ మాట్లాడేటువంటి భాష. ఈ బడ్జెట్ మాట్లాడేటువంటి భాష ఇక్కడికి రావాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మనకు గ్రూప్ 2, గ్రూప్ 1, సో తర్వాత సివిల్ సర్వీసెస్కి వచ్చేటువంటి ఆస్పిరెంట్స్లో చాలామంది ఎకనామిక్ కాకుండా నాన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. నాన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ముందుగా టర్మినాలజీ మీద కమాండింగ్ కావాలి. మీరు బడ్జెట్ అన్నా చదవండి, ఇంకొకటి ఏదైనా చదవండి, ఏది చదివినా కూడా టర్మినాలజీ మీద కమాండింగ్ అన్నటువంటిది లేకపోతే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. దట్స్ వై ఈ బడ్జెట్ చదివేటప్పుడు, ఈ బడ్జెట్ అర్థం చేసుకునేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా మీరు ఈ టర్మినాలజీ గురించి నేర్చుకోండి. సో మనం దెన్ అంటే రాను మీరు మీకు కామెంట్స్లో బడ్జెట్
టర్మినాలజీ కావాలని అడిగితే ఆ బడ్జెట్ టర్మినాలజీ కూడా మనం చేసి మీకు వీడియో రూపంలో కూడా అందించగలం. దెన్ ఇది దిస్ ఇస్ ద బేసిక్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్, దిస్ ఇస్ ద బేసిక్స్. ఇవి వస్తేనే ఇక్కడ ఈ బడ్జెట్ అన్నటువంటిది అర్థమవుతుంది, ఇది వస్తేనే ఈ బడ్జెట్ అన్నటువంటిది అర్థమవుతుంది. మరి ఇవి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అంటే మనకు ఇది ఆన్లైన్ ప్లాట్ఫారం కాబట్టి ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, అంతకుముందు తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, ఫ్రెషర్స్ కూడా చూస్తూ ఉంటారు. మరి ఎవరికైనా బడ్జెట్ అనేది అర్థం కావాలి అంటే, బడ్జెట్ అనేటువంటిది అర్థం కావాలి అంటే ఒక 17 నుంచి 20 పదాలు ఉంటాయి. అవే పదాలు మీకు ఇక్కడ కొన్ని రాసి చూపిస్తున్నాను. మళ్ళీ మనం క్లాస్లో క్లియర్గా వీటి యొక్క నిర్వచనాలు, అర్థాలు తెలుసుకున్నాం. సో మరి ఇవన్నీ అర్థమైతేనే బడ్జెట్ అన్నటువంటిది మనకు అర్థమవడం అన్నటువంటిది జరుగుతుంది. దెన్ సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను 2026-27 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది 26-27 బడ్జెట్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, 26-27. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, బడ్జెట్ టర్మినాలజీ గురించి చదివాం. మరి బడ్జెట్ టర్మినాలజీ గురించి చదివిన తర్వాత ఏ బడ్జెట్ అయినా కొత్త బడ్జెట్ చదివేటప్పుడు ఇప్పుడు టర్మినాలజీ చదివాం, అది స్టాకు, అందులో పెద్దగా మార్పు అన్నటువంటిది ఉండదు. కానీ అక్కడ ఉండేటువంటి అంశాలకు, ఆ టర్మినాలజీలో ఉండేటువంటి అంశాలకు, ఆ కాన్సెప్ట్లో ఉండేటువంటి అంశాలకు మనం కరెంటుని జోడించాలి. ఆ కరెంట్ ఏంటంటే ఇప్పుడు 2026-27కు సంబంధించినటువంటి అంశాలు, 2026-27 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. మరి కొత్త బడ్జెట్లు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము కొత్త బడ్జెట్లు అనేటువంటివి వస్తాయి. ఈ కొత్త బడ్జెట్లు వచ్చినప్పుడు ముఖ్యంగా బడ్జెట్లో మనం ఏం చదవాలి, ఆల్రెడీ కాన్సెప్ట్ క్లాస్లో చెప్తారు. ఆ క్లాస్లో మనం అవన్నీ కూడా టర్మినాలజీ అంటే ఏంటి, డిఫిసిట్, రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి, కరెంట్ డిఫిసిట్ అంటే ఏంటి, సో ఆదాయం ఎట్లా వస్తుంది, పేమెంట్స్ ఎట్లా వస్తుంది, మీరంతా జనరల్గా చదువుకొని ఉంటారు. మరి కొత్తగా బడ్జెట్ వచ్చినప్పుడు ఈ బడ్జెట్లో హైలైట్ చేయాల్సినటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే సో రూపాయి రాక పోక. నేను క్లాస్లో ఇప్పుడు మనకు ఈ వీడియోస్లో రూపాయి రాకపోక గురించి, ఈ కొత్త బడ్జెట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను నేను మనకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మరి అదేవిధంగా చూసినట్లయితే రంగాల వారీగా కేటాయింపు, అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఇస్ దేర్. సో ఈచ్ సెక్టార్ సమ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఆర్ దేర్. అంటే ప్రతి సెక్టార్కి ఎంతో కొంత బడ్జెట్ని అలోకేట్ చేసింటారు. ఆ అలోకేట్ చేసినటువంటి అమౌంట్ మీద మనకు క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. హౌ మచ్ అమౌంట్ అలోకేటెడ్ ఫర్ ది పర్టికులర్ సెక్టార్. ద సేమ్ రూపాయి రాక పోక అంటే కూడా సో రెవెన్యూస్, పేమెంట్స్ రూపాయి రాకపోక అంటున్నారు. అంటే ఆదాయం ఎలా వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం పోతుంది నేను మీకు చూపిస్తాను. ఆఫ్టర్ దట్ ప్రతి బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలు ఉంటాయి, కొన్ని కొత్త పథకాల గురించి మనం చదవాలి. కొత్త పథకాలు ఈచ్ ఎవ్రీ బడ్జెట్, ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడు కామన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంటుంది న్యూ వెల్ఫేర్ స్కీమ్స్. సో సమ్ టైమ్స్ ఉండేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి కొత్తగా అమౌంట్ అలాట్ చేయడం అనేటువంటి జరుగుతుంది, వాటిని ఎక్స్పాన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇలాంటివి జరిగినప్పుడు అంతా మనకు పరీక్షకు బిట్లు వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా ఈ కొత్త బడ్జెట్లో అన్నటువంటి దాన్ని తీసుకునాలి. అదేవిధంగా ఆర్థిక మంత్రి 3 కర్తవ్యాల గురించి దీంట్లో మాట్లాడింది, అంటే 3 టార్గెట్స్ గురించి మాట్లాడింది. ఆ 3 కర్తవ్యాలు ఏంటివి అని సో ఆర్థిక మంత్రి గారి దగ్గర సో 3 కర్తవ్యాలు గురించి మాట్లాడింది. ఆ 3 కర్తవ్యాలు ఏంటి అన్నటువంటివి మనం డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా చూసినట్లయితే దివ్యాంగుల అభివృద్ధి కొరకు ఈ బడ్జెట్లో ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? సో పర్టికులర్లీ డిజేబుల్ పర్సన్స్, వాట్ ఆర్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఫర్ ది డిజేబుల్ పర్సన్స్. మరి దివ్యాంగుల అభివృద్ధి కొరకు మరి
ఈ బడ్జెట్లో దివ్యాంగుల అభివృద్ధి కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎంత ఫండ్ అన్నటువంటిది అలాట్ చేశారు, ఆ కార్యక్రమాల పేర్లు ఏంటి, ఆ స్కీమ్స్ అన్నటువంటి దాన్ని ఒక 2 స్కీమ్స్ పర్టికులర్గా ఈ బడ్జెట్లో దివ్యాంగుల కొరకు తీసుకురావడం అన్నటువంటి జరిగింది. మరి ఆ 2 స్కీమ్స్ ఏంటి అన్నటువంటి దాని గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా చూసినట్లయితే వ్యవసాయ రంగం ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎగ్జామ్లో రాసేటప్పుడు మనకి అగ్రికల్చర్ అన్నటువంటిది సపరేట్ యూనిట్ ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ అన్ని చోట్ల జనరల్ స్టడీస్లో కూడా ఉంటుందండి. ఎక్కడ ఎకానమీ వచ్చినా కూడా 3 మేజర్ సెక్టర్స్ చదవాలి. అందులో వ్యవసాయము, పరిశ్రమలు, సర్వీస్ సెక్టర్, సేవల రంగం గురించి చదువుతాం. దిస్ 3 సెక్టర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే వ్యవసాయ రంగం గురించి ప్రత్యేకంగా మనం చదవాలంటే ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి కేటాయింపులు ఇచ్చారు, ఎలాంటి లక్ష్యాలను నిర్ణయించుకున్నారు, వ్యవసాయ రంగం అభివృద్ధి ఎంత ఉంది, జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నేను మీకు మన క్లాస్లోనే 1 by 1 వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కొరకు చేసినటువంటి కృషి, గ్రామీణ అభివృద్ధికి మరి ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ని అలాట్ చేయడము, కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అంటే ఈ సంవత్సర కాలంలో గ్రామీణాభివృద్ధిలో ఈ మార్పులు ఈ చేర్పులు చేసుకొస్తున్నాం, ఈ మార్పులు ఈ విధంగా ఉన్నాయి, వీటి చేంజెస్ ఈ విధంగా ఉన్నాయి అని డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ డిస్కస్ చేయడం అన్నటువంటి దాన్ని ఏమున్నాయి, ఖచ్చితంగా మీరు ఎప్పుడు బడ్జెట్ చేసినా బడ్జెట్లో ఎక్కువగా అలాట్మెంట్స్ అన్నటువంటి దాంట్లో చూసినట్లయితే ఎక్కువగా మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొచ్చేటివి. బడ్జెట్లో అన్ని రకాలైనటువంటి అంశాల గురించి చర్చిస్తారు, కానీ మనకు మన సిలబస్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే బిట్టు పడేటువంటి అవకాశం ఉంది. గ్రామీణాభివృద్ధి ఉంది, వ్యవసాయ రంగం అన్నటువంటిది మన సిలబస్లో ఎప్పుడు ఉండనే ఉంటాయి. ఇక పరిశ్రమలు, సేవల రంగం, సేవల రంగం మరి ఈ బడ్జెట్లో వీళ్ళ గురించి ఏం చెప్పారు అంటే సేవల రంగానికి ఏమన్నా కేటాయింపులు ఇచ్చారా, సేవల రంగంలో లక్ష్యం ఏమన్నా ఉందా, మరి జీడిపిలో 10% దాటాలని ఉందా లేదా 20% దాటాలని ఉందా, మరి పరిశ్రమల్లో ఎంత వృద్ధి అని లక్ష్యంగా పెట్టుకున్నాం, ఎన్ని కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం, దానికోసం ఎంత డబ్బుని మనం బడ్జెట్లో కేటాయించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇలాంటి అంశాలన్నీ మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే నెక్స్ట్ బడ్జెట్ వచ్చే లోపు ఈ సంవత్సర కాలంలో 6 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, ఈ 1 year లోపు కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏం ఎన్నికలు జరుగుతున్నాయి? అవి కూడా అసెంబ్లీ ఎన్నికలు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగే చోట అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలలో బడ్జెట్ ప్రతిపాదనలు వీటి మీద ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం కొరకు ఈ బడ్జెట్ ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను అన్నటువంటి చేసిందా, అలా బడ్జెట్లు ఏమైనా అనౌన్స్ చేస్తే అవి మనకు పరీక్షకి అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇదే పాయింట్ ఆఫ్ లో ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ రాష్ట్రాల్లో అక్కడ ఉండేటువంటి ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్ ఏమైనా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా ఇంకా ఏదైనా కానీ ఓటర్లను ఆకర్షించడానికి ఈ బడ్జెట్లో తాయిలాలు అన్నటువంటి ఏమైనా ప్రకటించారా అన్నటువంటి అంశం మీద ఆ అంశం కూడా పరీక్షకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే రాష్ట్రాల వాటాలు, అంటే ప్రతి రాష్ట్రానికి బడ్జెట్లో కొంత కేటాయింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కొంత కేటాయింపు ఉంటుంది, తెలంగాణ కొంత కేటాయింపు ఉంటుంది. మరి ప్రతి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నింటికి కూడా ఏదో ఒక విధమైనటువంటి వాటాను ఇచ్చింటుంది. మరి ఆ వాటా ఎంత శాతం ఇచ్చింది, మరి ఈ వాటా ఎంత శాతం ఇచ్చింది, అదేవిధంగా ఫైనాన్షియల్ కమిషన్ చెప్పినటువంటిది కాకుండా ఫైనాన్షియల్ కమిషన్ చెప్పినట్టుగా ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటి యొక్క పన్నుల్లో భాగం ఇవ్వాల్సిందే. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వమే ఏ రాష్ట్రాలకైనా ప్రత్యేకమైనటువంటి రాయితీలు ప్రకటించినా, ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చినా అవన్నీ బడ్జెట్లోనే చర్చిస్తారు. ఈ బడ్జెట్లో అలా ఏదైనా రాష్ట్రాల వాటా అన్నటువంటి అంశం ఉందా? సాధారణంగా ఈ 10 అంశాలుండి. ఈ 10 అంశాలు ప్రతి బడ్జెట్లో మీరు గాన కవర్ చేయగలిగితే ప్రతి బడ్జెట్లో మీకు బిట్ అన్నటువంటిది పక్కకు పోయేటువంటి ప్రసక్తే లేదు. కాన్సెప్ట్ చదవాలి,
కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఈ కరెంట్ చదవాలి. ఈ కరెంటులో మనం చూసినట్లయితే మీకు ఇక్కడ చెప్పినటువంటి ఈ 10 పాయింట్లలో నుంచి సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశం కవర్ అవుతుంది మీరు బాగా చదివితే. అందుకే చాలాసార్లు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అంతా చెప్తారు, సోషో ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇవి రెండు అర్థమైతే ఎకానమీ అర్థమైనట్టే. ఈ రెండింటి మీద కమాండింగ్ ఉంటే ఎకానమీలో మంచి మార్కులు సాధ్యమే, మంచి మార్కులు వస్తాయి. గర్వంగా ఎకానమీ నా స్ట్రెంగ్త్ అని మీరు చెప్పుకునేటువంటి స్థాయికి ఎదుగుతారు. మరి వీటిలో ఒక్కొక్కటి నేను ప్రతి ఒక్క వీడియోని మీకు నేను చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో మరి ఈ 10 అంశాలను మీకు నేను వీడియోల ద్వారానే అందిస్తాను. మొదటగా 2026-27 సంవత్సరంలో రూపాయి రాక అంటే ఏంటి, రూపాయి పోక అంటే ఏంటి, మరి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పోతున్నాయి అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. సి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయాలు వ్యయాలను చర్చించడమే. బడ్జెట్ అన్నటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అన్నది రాబోయే సంవత్సరానికి ముందుగానే వచ్చేటువంటి ఆదాయాన్ని ఖర్చులని ఊహించి చెప్పేటువంటి ఒక ఊహాజనిత పత్రం అండి. సో క్లియర్గా క్లియర్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. బడ్జెట్ అన్నటువంటిది రాబోయే సంవత్సరానికంటే ఇప్పుడు 2026 ఏప్రిల్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఉంటుంది. మార్చి 31 వరకు అంటే ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుందో అనేటువంటిది మానవుడు ఊహించలేడు, మనం ఊహించలేము, ఏమైనా జరగవచ్చు. కానీ బడ్జెట్ ఏం చేస్తుందయ్యా అంటే రాబోయే సంవత్సర కాలంలో భారతదేశానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావచ్చు, ఎన్ని ఖర్చులు ఉండొచ్చు అని ముందుగానే ఊహించి ఒక అంచనా వేసుకొని పరిపాలన స్టార్ట్ చేస్తుంది. అలా అంచనా వేసుకున్నటువంటి పత్రమే బడ్జెట్ అనబడుతుంది. అంటే ఇంత ఆదాయం ఉంటుంది, ఖచ్చితంగా ఇంత ఆదాయం రావచ్చు రాకపోవచ్చు అండి. మ్యాక్సిమం మనం పాజిటివ్గానే థింక్ చేస్తాం అంత ఆదాయం రావాలని. మరి వస్తే ఏమంటారు, రాకపోతే ఏమంటారు అన్నటువంటిది కూడా సబ్జెక్ట్లో మనం చదువుకుందాం. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అన్నటువంటివి చూసినట్లయితే అనుకున్న దానికన్నా ఫైనల్గా వెళ్తే ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అమౌంట్ కన్నా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చులు అవుతాయి. అందుకే మనం క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ అంటారు. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి త్రైమాసికంగా మనం చూసుకుంటాం. అదేవిధంగా 6 నెలలకు ఒకసారి చూసుకుంటాం, సంవత్సరానికి ఒకసారి చూసుకొని ఫైనల్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే మళ్ళీ ఈ ఎస్టిమేట్స్ని రివైజ్ చేసి గవర్నమెంట్ ఫైనల్గా ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఉండేటువంటి బడ్జెట్లు ఇచ్చేటివన్నీ కూడా ప్రపోజల్ ఎస్టిమేషన్స్ అండి. ప్రపోజల్ ఎస్టిమేషన్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్ అన్నటువంటిది రాబోయే సంవత్సర కాలానికి ఆదాయాలు వ్యయాలను ఊహించుకొని చెప్పేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి పత్రం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బడ్జెట్లో ఉండేది ఉన్నట్ట జరగవచ్చు, జరగకపోవచ్చు. సమ్ టైమ్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అన్నటువంటి విషయంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ మీరు బాగా అర్థం చేసుకున్నాలా, న్యాచురల్ క్లైమాటిక్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అంటే ప్రకృతి వైపరీత్యం అన్నటువంటిది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మన బడ్జెట్ పరిస్థితి ఏంటి? సో మనం చూసినట్లయితే 1966 నుంచి 69 పీరియడ్లో మనం చూసినట్లయితే కొంత ఇబ్బంది జరిగింది ఆ రోజు ఆర్థికంగా. మరి బడ్జెట్ అన్నటువంటిది మనం వేసుకున్నట్లుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ 2026 సంవత్సరానికి 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాకను చూద్దాం. 2026 27 సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక అంటే అర్థం ఏంటయ్యా అంటే భారతదేశానికి ఆదాయం ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది. దీన్ని జనరల్గా 100 పైస్ అంటారండి. 100 పైసలన్న అనుకోండి, లేదా 100% అన్న అనుకోండి. ఈ 100 పైసలు 100% అన్నటువంటిది మీ అవగాహన కొరకు మాత్రమే. ఈ 100 పైసలన్నా 100% అన్నా మీకు బడ్జెట్ అర్థం అవ్వడం కొరకు, మీ అవగాహనకు మాత్రమే. అయితే మొత్తం బడ్జెట్ అని చెప్తారు. మొత్తం బడ్జెట్ ఎంత చెప్తున్నారు? 53,47,315 కోట్లండి. మొత్తం
బడ్జెట్ అంచనా ఎంత ఉందంట? 53 లక్షల. సో 47,315 కోట్ల రూపాయలు. ఇది మొత్తం బడ్జెట్ అంచనా. 53,47,315 కోట్లుగా మొత్తం బడ్జెట్ అంచనాను మనం వేస్తున్నాం. మరి ఈ 53,47,315 కోట్ల రూపాయలను మీరు 100 పైసలు అనుకోండి, లేదా 100% అనుకోండి, లేదా 100% అనుకోండి. ఎందుకంటే పెద్ద మొత్తంలో గణాంకాలు ఉన్నాయి కాబట్టి అందరికి అర్థం కాదు. కాబట్టి ఆర్థికవేత్తలు దీన్ని 100 కంటే శాతం అనుకోనో లేకపోతే రూపాయి అనుకోనో చెప్పడం అన్నటువంటిది పరిపాటిగా జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మనం ఈ 100 పైసలు అన్నా, 1 రూపాయి అన్నా 100 పైసలు అన్నా ఒకటే. మరి అదేవిధంగా 100% అన్న అనుకోండి, మీరు అదేవిధంగా 100 పైసలు అన్న అనుకోండి. ఈ మొత్తాన్ని చూసినట్లయితే మనం ఈ రౌండ్లో ఉండేటువంటి మొత్తం 53,47,315 కోట్ల రూపాయలు అది మొత్తం బడ్జెట్ అనుకుందాం. మరి ఈ బడ్జెట్లో చూసినట్లయితే సో ఎంతెంత వస్తున్నాయి, వీటి పరిస్థితులు ఎంత అన్నటువంటివి చూసినట్లయితే ఆదాయపు పన్ను ఆదాయ పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయము 21 అంట. ఇది 21% అన్న అనుకోండి, మీరు 21 పైస్ అన్న అనుకోండి, తప్పులేదమ్మా. ఇదన్నా అనుకోండి, ఇదన్నా అనుకోండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 53,47,315 కోట్ల రూపాయలు భారతదేశానికి ఆదాయం వస్తుంది అనుకుంటే ఆదాయ పన్ను ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? సో ఆదాయ పన్ను ద్వారా 21% ఆదాయం వస్తుందంట. అంటే మీరు మొత్తాన్ని 100 పైసలు అనుకుంటే 21 పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఆదాయ పన్ను నుంచే. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవైడెడ్ ది 21% ఆఫ్ ఇన్కమ్ నౌ అట్ ప్రజెంట్ బడ్జెట్. ఈ కొత్త బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత సెక్యూర్ చేస్తుంది, ఎంత అమౌంట్ వస్తుందయ్యా అంటే ఆదాయ పన్ను నుంచి 21 పైసా లేదా 21%. మీరు పైసలు అనుకుంటే 21 పైసా అనుకోండి, లేదు శాతం అనుకుంటే 21% అని మనం అనుకోవచ్చండి. ఇక తర్వాత చూసినట్లయితే భారతదేశం అప్పుల ద్వారా సంగ్రహించేటువంటి మొత్తం 24% ఆదాయము మనము వివిధ రకాలైనటువంటి అప్పుల ద్వారా వస్తుంది అనుకుంటున్నాము. అప్పుల ద్వారా మనం ఎంత ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఈ 53,47,315 కోట్లలో 21% ఏమో ఆదాయ పన్ను నుంచి వస్తుందంట. మరి అప్పులు ఎంత శాతం ఉంది? అప్పుల ద్వారా 24% సమకూరుతుందంట. అప్పుల ద్వారా 24 లేదా 24 పైసలు అనుకోండి, అంటే నియర్లీ పావులా. సో 25 పైస్ అంటే 1/4% మనం అప్పులే చేసుకుంటున్నాం. అది మన దౌర్భాగ్య పరిస్థితి. సో ఆదాయం ఏమో మనం 53,47,000 కోట్లు చూపిస్తున్నాం. మరి 53,47,315 కోట్లలో అప్పులే ఎంత ఉన్నాయి అంటే 24% ఉన్నాయి. 24% అప్పుల నుంచే మనకు ఆదాయం అన్నటువంటిది వస్తుంది. ఇక పన్నేతర రాబడి అంటున్నారండి. 10% పన్నేతర రాబడి. ఇక్కడ మళ్ళీ మీకు బేసిక్ అర్థం కావాలమ్మా. చాలా మందికి బేసిక్స్ మీద కమాండింగ్ లేకనే బడ్జెట్లు సర్వేలు అర్థం కావండి. ఇక్కడ పన్నేతర రాబడి అంటున్నారు అంటే అది పన్నుల ద్వారా కొంత ఆదాయం వస్తుంది, పన్ను కాకుండా కొంత ఆదాయం వస్తుంది. దాన్నే పన్నేతర రాబడి అంటారు. మరి పన్నేతర రాబడిలో మనం కాన్సెప్ట్ చదివినప్పుడు ట్యాక్స్లో రకాలంటే పన్నుల్లో రకాలు ఎలా చదువుతామో అలా కాకుండా పన్నేతర ఆదాయం కూడా చదువుతామండి. అంటే పన్నులు కాకుండా వచ్చేటువంటిది ఫీజుల నుంచి కానీ, కాంపెన్సేషన్ నుంచి కానీ, సో అద్దెల నుంచి కానీ గవర్నమెంట్ కొంత ఆదాయం వస్తుంటుంది. దీన్ని పన్నేతర ఆదాయంగా మనం చెప్తాం. అలా పన్నేతర ఆదాయం అంటే నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ అంటారు దీన్ని. ఈ నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ ఎంత పర్సెంటేజ్ ఉందంట? 10% ఉందంట. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 10%. అంటే ఈ 53,47,315 కోట్ల రూపాయలకు పన్నుల ద్వారా కాకుండా అంటే పన్నేతర రాబడి అంటారు. నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ 10% ఉందండి. 10% నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ ఉంది. ఇక
రుణేతర మూలధనం అంటున్నారండి. అంటే రుణాలు కాకుండా మూలధనం. రుణేతర మూలధనం. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలండి. క్యాపిటల్ ఇన్కమ్ మూలధనం అంటే ఏంటి, రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి, ఇదంతా టర్మినాలజీ. మూలధనం సార్ ఇప్పుడు రుణేతర మూలధనం అంటున్నారు కదా, రుణ మూలధనం కూడా ఉంటుందా, రుణాల ద్వారా కూడా మూలధనం సమకూర్చుకుంటామా? ఎస్. రుణేతర మూలధనం కూడా ఉంటుందా? ఎస్. మరి ఈ రుణేతర మూలధనం అంటే ఏంటి, ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మూలధనం అంటే ఏంటి అర్థం కావాలి. మరి క్యాపిటల్ ఇన్కమ్, క్యాపిటల్ అసెట్స్ అంటున్నారు, ఈ మూలధనం అంటే ఏంటి అన్నటువంటిది ఇదంతా కాన్సెప్ట్లో తెలియాలి మీకు. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత కస్టమ్స్. ఈ రుణేతర రాబడి 2% ఉందంటమ్మా. రుణేతర రాబడి 2% ఉంది. తర్వాత చూసినట్లయితే కస్టమ్స్ డ్యూటీ అంటున్నారు. సో కస్టమ్స్ సుంకాలు అంటారు. మరి ఈ కస్టమ్స్ సుంకాల్లో చూసినట్లయితే ఈ కస్టమ్స్ సుంకాల నుంచి 4% ఆదాయం వస్తుందంట. కస్టమ్స్ సుంకాల నుంచి 4% ఆదాయం లేదా 4%. దేంట్లో 53,47,315 కోట్లు ఏదైతే ఉందో టోటల్ బడ్జెట్, ఆ బడ్జెట్లో సో కస్టమ్స్ సుంకం నుంచి ఎంత ఆదాయం వస్తుందంటే 4% ఆదాయం కస్టమ్స్ సుంకాల నుంచి రావడం అన్నటువంటి జరుగుతుంది. ఇకపోతే కార్పొరేట్ పన్ను అంటున్నారు. ఈ కార్పొరేట్ పన్ను గురించి కూడా 18% వస్తుందంట. 18% మరి 18 పైసలు కార్పొరేట్ పన్ను. మై డియర్స్, ఇక్కడ బిట్టు మనం ఎలా అడుగుతారంటే భారతదేశానికి ప్రస్తుత బడ్జెట్ ప్రకారం అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చేటువంటి పన్నేది. సో గతంలో మనం చూసినట్లయితే దీనికి కార్పొరేట్ పన్ను అని పెట్టేవాళ్ళం, కానీ ఈసారి బడ్జెట్లో చూస్తే ఆదాయ పన్ను 21% ఉంది, కార్పొరేట్ పన్ను 18% ఉంది. అంటే ఆదాయ పన్ను ద్వారానే భారతదేశానికి ఎక్కువగా ఆదాయం అన్నటువంటిది సమకూరుతుంది, ఆదాయ పన్ను ద్వారానే. కొద్ది రోజులు కార్పొరేట్ పన్ను నుంచి కూడా మనకు వచ్చిందంటే అంతకుముందు ఇయర్స్ మనం గమనించినట్లయితే కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండేటువంటిది. ఈ సంవత్సరం కార్పొరేట్ ట్యాక్స్ కన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా ఉంది, ఆదాయ పన్ను నుంచి ఎక్కువగా ఆదాయం అన్నటువంటి మనకు సమకూరడం జరుగుతుంది. మరి ఎంత ఆదాయం సమకూర్చుతున్నారంటే సో ఆదాయ పన్ను 21% అయితే కార్పొరేట్ ట్యాక్స్ అంటారు దీన్ని, కార్పొరేట్ పన్ను 18% ఆదాయాన్ని ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక జిఎస్టికి సంబంధించినటువంటి దాన్ని చూసినట్లయితే జిఎస్టి వసూళ్ళు. మరి ఈ జిఎస్టి వసూళ్ల నుంచి ఎంత ఆదాయం వస్తుందయ్యా అంటే 15% ఆదాయం వస్తుందండి. 15% ఆఫ్ ఇన్కమ్ డిఎస్సి. సో మనకు జిఎస్టి నుంచి సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని ఇటీవలనే ప్రభుత్వం ట్యాక్స్ బేస్లో మార్పులు తీసుకొచ్చింది, అనేకమైనటువంటి చేంజెస్ అన్నటువంటి వాటిని తీసుకొచ్చింది. ఈ మార్పులు చేర్పులు ఏమున్నాయో వీటన్నిటిని మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి పూర్తిగా మనం అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ పూర్తిగా చదివితే వీటన్నింటి గురించి మనకు అవగాహన ఉండాలి. ట్యాక్సెస్ అన్నటువంటి చాప్టరే మనకు ఉంది కాబట్టి పన్నుల గురించి, కార్పొరేట్ పన్ను అంటే ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం 18% వచ్చింది, ఎప్పుడేస్తారు, లాభాల మీద పన్నేస్తారా, పెట్టుబడి మీద పన్నేస్తారా అన్నటువంటి తెలిసి ఉండాలి. జిఎస్టీలో ఎన్ని స్లాబ్లు ఉన్నాయి, జిఎస్టీ రకం ఎన్ని అయింది, జిఎస్టీ నుంచి 15% పన్ను వస్తుంది అంటున్నాం. ప్రతిసారి ఈ ఒక్క ₹1 రాకపోక మీదనే 1 or 2 బిట్స్ పడుతున్నాయమ్మా. ఏ పన్ను ఎక్కువగా వస్తుంది, ఏ పన్ను నుంచి ఆదాయం ఎలా వస్తుంది, లేదా ఏ పన్నును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సో ఏ పన్నును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది అని. ఇకపోతే కేంద్ర ఎక్సైజ్ సుంకాలు ఇది 6%. సెంట్రల్ ఎక్సైజ్ ఇది కస్టమ్స్ ఎక్సైజ్ వేరు, సెంట్రల్ ఎక్సైజ్ వేరు. కేంద్ర ఎక్సైజ్ సుంకాల నుంచి వచ్చేటువంటిది 6%. ఇట్లా మొత్తం కలిపితే 100%, మొత్తం కలిపితే 53,47,315 కోట్ల రూపాయలు ఆదాయం రాగలదని ఈ సర్వే అంచనా వేస్తుంది. ఈ బడ్జెట్ ఏమని అంచనా వేస్తుందయ్యా అంటే ఈ సంవత్సర కాలంలో భారతదేశానికి ఎంత డబ్బు వస్తుందయ్యా అంటే రాక ఎంత ఉందయ్యా అంటే 53,47,315 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు అని మనం అంచనా వేస్తున్నారు. మొత్తం 53,47,315 కోట్ల రూపాయలు ఇట్లా ఏ విధంగా
వస్తున్నాయి అంటే ఈ విధంగా వస్తున్నాయి. మరి అత్యధికంగా వచ్చేటువంటి దాని మీద మనకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఆదాయ పన్ను 21%, అప్పులు 24%. ఆ తర్వాత పెద్దగా ఉండేది చూసినట్లయితే కార్పొరేట్ ట్యాక్స్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ లో నుంచి 18% ఆదాయం వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 18% ఆదాయం అన్నటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ మెన్షన్ చేసినవి ఇవన్నీ కూడా అధికంగా ఆదాయాన్ని సమకూర్చేటువంటి వనరులు అధికంగా. ఆ తర్వాత సో అనదర్ సెకండ్, దిస్ ఇస్ ద థర్డ్. 4th ప్లేస్ లో జిఎస్టీని మనం చెప్పొచ్చు. జిఎస్టీ నుంచి కూడా 15% ఆదాయం అన్నటువంటిది వస్తుంది. జిఎస్టీ నుంచి కూడా 15%. దేంట్లో 15%? ఈ 53,47,315 కోట్లలో సో 15% అన్నటువంటిది జిఎస్టీ నుంచి రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది బడ్జెట్ ని సమగ్రంగా అర్థం చేసుకునేటువంటి దాంట్లో రూపాయి రాక అంటే దీన్ని భారతదేశం యొక్క ఆదాయంగా మనం చెప్తున్నాం. అంటే ఈ సంవత్సరంలో భారతదేశానికి ఇన్ని 1,53,47,315 కోట్లు రావచ్చండి. ఏ విధంగా వస్తున్నాయా అంటే ఇక్కడ ఆదాయ పన్ను ద్వారా 21%, అప్పుల ద్వారా 24%, అదేవిధంగా పన్నేతర రాబడి 10%, సో రుణేతర లాభం 2%, సో కస్టమ్స్ డ్యూటీ 4%, కార్పొరేట్ పన్ను 8%, జిఎస్టీ వసూళ్లు 15%, కేంద్ర ఎక్సైజ్ సుంకం 6%. ఇది 41 కాదు, 4% అమ్మా. సో ఎవరైనా ఇది కన్ఫ్యూజ్ కావద్దండి, 4% మాత్రమే. సో 4% కస్టమ్స్ సుంకం ఉంటుంది. ఇది అంటే రూపాయి రాక అంటే అర్థం ఏంటయ్యా అంటే రూపాయిని అంటే 100 పైసలు ఏ విధంగా వస్తున్నాయి, మొత్తం బడ్జెట్ని 100 పైసలు అనుకున్నా లేదా శాతంగా అనుకున్నా భారతదేశంకి ఈ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మరి ఈ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది అంటే మీరు చూడండి, ఒక అప్పుల నుంచే 24% అన్నటువంటి ఆదాయాన్ని మనం సమకూర్చుకుంటున్నాం. మరి ఈ అప్పుల నుంచి అంటే మనం అనుకున్నటువంటి బడ్జెట్ రావట్లేదు కాబట్టి బడ్జెట్లో ఆ 53,47,315 కోట్ల రూపాయల్లో 24% అంటే దగ్గరగా 1/4% మనం అప్పుల ద్వారానే సంగ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది భారతదేశానికి పన్నుల ద్వారా పన్నేతర రాబడి ద్వారా మొత్తం భారతదేశానికి రాబడి చూసినట్లయితే ఈ మార్గాల ద్వారా రాబడి వస్తుంది. మరి రూపాయి పోక అన్నారండి. మరి రూపాయి పోక అన్నారు. పోక అంటే రూపాయి పోక అంటే ప్రభుత్వం ఎంతెంత మొత్తం ఖర్చు పెడుతుంది. బడ్జెట్ అంటేనే మనం చెప్పుకున్నాం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీట్లో ఏముంటాయి అంటే ఆదాయం ఉంటుంది, అదేవిధంగా ఖర్చు ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసి చెప్తున్నాం. ఇప్పుడు ఆదాయం చెప్పాం, ఎంత ఆదాయం వస్తుందయ్యా అంటే 53,47,315 కోట్లు వస్తుందండి అన్నాం. మరి ఈ అమౌంట్ని ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది, ఏ విధంగా ఖర్చు పెట్టడానికి ప్రతిపాదించింది? ఎందుకంటే ఇక్కడ బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రతి అంశం పార్లమెంట్లో చర్చ జరగాలి, పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా బడ్జెట్లో నుంచి సింగిల్ పైసా కూడా డ్రా చేయడం ఎవరి వల్ల కాదు. బడ్జెట్లో ఒక సింగిల్ పైసా డ్రా చేయాలన్నా కూడా ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి, పార్లమెంట్ అనుమతి ఉండాలి. దెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం యొక్క ఖర్చుల గురించి మాట్లాడదాం. మరి ఈ ఖర్చులనే రూపాయి పోక అని పిలుస్తున్నారు. సో రూపాయి పోక అన్నటువంటి దాన్ని చూద్దాం. మరి రూపాయి పోకాలో చూసినట్లయితే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటున్నారు. మరి ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఈ రూపాయికి సంబంధించినటువంటి అంశాలను చూస్తుంది అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే 2% పింఛన్లకు అంటే గవర్నమెంట్ పింఛన్స్ ఇవ్వాలి కదా. మొత్తం గవర్నమెంట్కు ఉండేటువంటి దాంట్లో అంటే మొత్తం బడ్జెట్ ఎంత, మొత్తం బడ్జెట్ వచ్చేసి 53,47,315 కోట్లు. 315 కోట్లు. మరి ఈ మొత్తంలో నుంచి మనం చూసినట్లయితే ఏ విధంగా ఆదాయం వచ్చిందో చూసాం, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో చూద్దాం. ఈ మొత్తంలో 2% అంట, 2% ఏమో పింఛన్లకు ఇస్తున్నారండి. పింఛన్లకు 2% ఖర్చు అయిపోతుంది అంటున్నారు.
సో ఖర్చు అని రాసుకోండి. దీన్నే పరిభాషలో మనం వ్యయం అంటాము. వ్యయం అన్నా, ఖర్చు అన్నా, ఎక్స్పెండిచర్ అన్నా ఏదైనా ఒకటేమ్మా, మనకి సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. మరి ఖర్చు ఏమో 2% మనం దేనికోసం పెడుతున్నారయ్యా అంటే కేవలం పింఛన్ల కోసమే 2% ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారంట. మరి అదేవిధంగా చూసినట్లయితే అప్పులు తెచ్చుకుంటున్నాము 24%, 24% మనం అప్పులు తెచ్చుకుంటున్నాం. మరి ఆ అప్పులకు వడ్డీ కట్టాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అంటే గత సంవత్సరం ఆ సంవత్సరం అంతకు ముందు తెచ్చుకున్నటువంటి అప్పులన్నీ ఉంటాయి కదా. మరి ఈ అప్పులకంతా వడ్డీ కిందకి ఎంత కడుతుందయ్యా అంటే మొత్తం వడ్డీ చెల్లింపుల కంటే మొత్తం బడ్జెట్లో వడ్డీ చెల్లింపుల కోసమే 20% డబ్బులు పోతున్నాయండి. సో ఇది వడ్డీ చెల్లింపులకు. ఎంత అంటే 20% వడ్డీ చెల్లింపులకే పోతున్నాయండి. సో 20% వడ్డీ చెల్లింపులు చేస్తున్నారు. పింఛన్లు 2%. సో పెన్షన్లు అన్నటువంటివి అంటే వృద్ధులకు సంక్షేమ పథకాలు అన్నటువంటి మనకు ప్రభుత్వం ఇస్తుంది. సంక్షేమ పథకాల్లో భాగంగానే పెన్షన్స్ అనేటువంటి వాడిని కూడా ఇస్తుంది. అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. మరి ఆ పెన్షన్ల కోసం 2% ఆఫ్ అమౌంట్ని అలాట్ చేస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే వడ్డీ చెల్లింపులకు 20% పోతున్నాయి. అంటే ఈ 20% మనం తినడంలా పెట్టడంలా తెచ్చుకున్న అప్పులకు వడ్డీ కడుతున్నాం, మిత్తి కడుతున్నాం. సో మరి 20% అన్నటువంటిది వడ్డీ చెల్లింపులకే పోతుంది. ఆ తర్వాత చేసినట్లయితే కేంద్ర పథకాల కంటే కేంద్రంగ పథకాల కోసం చూసినట్లయితే సెంట్రల్ స్కీమ్స్ అంటారు. కేంద్ర రంగ పథకాలు. సో ఈ కేంద్రంగ పథకాలను చూసినట్లయితే సెంట్రల్ స్కీమ్స్ ఈ కేంద్ర పథకాలకి 17% అమౌంట్ అన్నటువంటిది ఖర్చు చేస్తున్నారు. కేంద్ర రంగ పథకాలు వీటికి 17% అన్నటువంటి దాన్ని ఖర్చు చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇక కేంద్ర పథకాలకు చూసిన తర్వాత గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంటుందండి. అంటే కంపెనీస్కి కానీ ఇతరత్రలు కానీ, అంటే కంపెనీలను ఎంకరేజ్ చేయడం కొరకు, ప్రోత్సహించడం కొరకు ప్రోత్సాహక రాయితీలు అని వివిధ పేర్లతో రాయితీలు అన్నటువంటిది ఇస్తుందండి. మరి ఈ రాయితీలకు ఇచ్చడానికి ఎంత ఖర్చు అవుతుందయ్యా అంటే దాదాపుగా రాయితీల కిందనే 6% డబ్బు ఖర్చు అవుతుందండి. ప్రభుత్వ రాయితీలకు 6% అన్నటువంటిది 6% ఖర్చు అవుతుంది. లేదా 6 పైసలు ఖర్చు అవుతాయి. నువ్వు 100 పైసలు అనుకుంటే 6 పైసలు ఖర్చు అవుతాయి. లేదా మ్యాథమెటిక్స్ వచ్చేసారి మాకు మేము క్యాలిక్యులేట్ చేసుకోగలము అంటే 53,47,315 కోట్ల రూపాయలలో 6% అన్నటువంటిది కేవలం రాయితీలకు మాత్రమే స్పెండ్ చేసేటువంటి డబ్బు, రాయితీలకు మాత్రమే స్పెండ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇక రక్షణ రంగానికి చూసినట్లయితే రక్షణ రంగానికి 11% నిధులను ఇస్తున్నారు, 11%. ఇక్కడ మనం కొంచెం గమనించినట్లయితే 2025 మే ఆ ప్రాంతంలో పుల్వామా సంఘటన జరిగింది. భారత్ పాకిస్తాన్ల యుద్ధం కూడా జరిగిందండి. మరి భారత్ పాకిస్తాన్ల యుద్ధం అన్నటువంటిది జరిగింది. మరి ఆ యుద్ధం జరిగినప్పుడు పక్క దేశమైనటువంటి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో పెద్ద ఎత్తున దుమరం అన్నటువంటిది సాగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వ పెద్దలు రక్షణ రంగం వ్యయం పెంచారండి. ఈ సంవత్సరం రక్షణ రంగానికి కేటాయింపుల్లో పెంచడం జరిగింది. ఎందుకు పెంచారు రక్షణ రంగంలో అంటే పుల్వామా సంఘటన జరగడం, కాశ్మీర్లో జరిగినటువంటి ఆ సంఘటన ఆధారంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగడం, చైనా కవ్వింపు చర్యలు, ప్రపంచ దేశాలు భారతదేశం మీద చూపిస్తున్నటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాలలో అమెరికా రష్యా గొడవలన్నీ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి విధంగా ఉన్నాయి. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా అంత మంచి వాతావరణం అన్నటువంటిది లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతదేశం రక్షణ వ్యవస్థను బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉంది. పాకిస్తాన్ చైనా ఎప్పుడు ఏం చేస్తాయి, ఇప్పుడు దానికి తోడు బంగ్లాదేశ్ జోతైంది. మరి శత్రు దేశాలన్నీ కూడా కాపు కాచి ఉన్నాయి.
పొంచి ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం రక్షణ వ్యవస్థ వీక్గా ఉంటే ఇబ్బంది అని రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడం కోసం ఈ సంవత్సర బడ్జెట్లో రక్షణకు ఎక్కువగా కేటాయింపులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు 11% ఇచ్చారు, గతంతో పోలిస్తే పెంచారని అర్థం అండి. సో రక్షణ రంగానికే 11% కేటాయింపులు ఇచ్చారు. అంటే ఈ ఖర్చులో చూసినట్లయితే వీటికి అన్నిటికీ ఏ అంశానికి ఎంతెంత ఖర్చు పెడతామని ప్రభుత్వం చెప్తుంది. అందులో రక్షణ రంగానికి 11% ఖర్చు పెడుతున్నట్లు చెప్తున్నారండి. ఇక పన్నులు సుంకాలలో అంటే సుంకాలు వేస్తున్నారు, పన్నులు సుంకమన్న ఒకటే, ఫైన్లు ఫీజులు ఇతరత్ర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించినటువంటి ఆదాయంలో రాష్ట్రాలకు కూడా వాటా ఇస్తుంది. ఆ రాష్ట్రాల వాటా పన్నులు సుంకాలలో రాష్ట్రాల వాటా చూసినట్లయితే పన్నులు సుంకాలలో రాష్ట్రాల వాటా 22% ఉందండి. అంటే 22%. మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటిది వేరండి. నేను ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి అంశాన్ని మాట్లాడట్లేదు. అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ అన్నటువంటిది 5 ఏళ్లకు ఒకసారి నియమించబడుతుంది. 5 ఏళ్లకు సంబంధించినటువంటి అంటే 5 yearsకి సంబంధించినటువంటి సంస్కరణలను మాత్రమే సూచిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడేది వార్షిక బడ్జెట్ గురించి, యాన్యువల్లీ బడ్జెట్ గురించి. ఈ యాన్యువల్లీ బడ్జెట్లో రాష్ట్రాలకు పన్నుల ద్వారా సంక్రమించినటువంటి డబ్బు సో రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఎంత పంపిస్తుంది అంటే ఈ సంవత్సరం 22% అన్నటువంటి దాన్ని పంపించడం అన్నటువంటి జరుగుతుంది. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా 22% ఆఫ్ ది అమౌంట్ అన్నటువంటిది ఈ రాష్ట్రాల కోసం కేటాయించింది. ఆ రాష్ట్రాల యొక్క జనాభాను బట్టి, ఆ రాష్ట్రాల యొక్క అవసరాలను బట్టి, ప్రాధాన్యతలను బట్టి అమౌంట్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయడం అని జరుగుతుంది. కానీ మొత్తానికి ఓవరాల్గా ఈ బడ్జెట్ అమౌంట్లో అన్ని రాష్ట్రాలకు కలిపి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 22%. ఇందులో అన్ని రాష్ట్రాలు ఉన్నాయండి. అయితే ఏ రాష్ట్రానికి ఎంత పంపిస్తారన్నది మళ్ళీ క్యాలిక్యులేషన్. ఆయా రాష్ట్రం యొక్క జనాభా, ఆయా రాష్ట్రం యొక్క ఏరియా, అక్కడ ఉండేటువంటి ప్రాధాన్యత అంశాలను బట్టి ప్రభుత్వం పంపిస్తుంది. ఎందుకంటే కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉండొచ్చు, కొన్నిటికి కేంద్రం స్పాన్సర్ చేసేటువంటి స్కీమ్స్ ఉంటాయి. అలా రకరకాలుగా పంపిస్తుంది. మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అమౌంట్ పంపించడం అన్నటువంటిది జరుగుతుందండి. ఇవి కాక ఆర్థిక సంఘం బదిలీలు ఉంటాయి. ఆర్థిక సంఘం బదిలీలు, ఈ ఆర్థిక సంఘం బదిలీల్లో మనం కొన్నిటిని చూసినట్లయితే ఇవి కాక ఆర్థిక సంఘం బదిలీలు అంటారు. అంటే ట్రాన్స్ఫర్స్. ఈ ఆర్థిక సంఘం బదిలీల్లో మనం గమనించాల్సినటువంటి అంశాల్లో మొట్టమొదటిది మనం చూసినట్లయితే ప్రాయోజిత కార్యక్రమాలు. అంటే స్పాన్సర్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అంటున్నారు. ఈ వెల్ఫేర్స్కి సెంట్రల్ చేసేటి వేరే వెల్ఫేర్ స్కీమ్, ఫైనాన్షియల్ కమిషన్ సజెస్ట్ చేసినటువంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయండి. ఈ ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రాయోజిత కార్యక్రమాలకు 8% ఫండ్ ఇస్తున్నారండి. సో ఈ ప్రాయోజిత కార్యక్రమాలకు చూసినట్లయితే 8% ఆఫ్ ది ఫండ్ అలాట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇతర బదిలీలు దీనికి ఒక 7%. ఇతర అంటే ఎక్స్పెక్ట్ చేసినవి చేయనివి ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్ అంటారు, ఇతర బదిలీలు. సో మరి ఇతర అంటే బదిలీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ట్రాన్స్ఫర్ టు అదర్ అకౌంట్స్, దట్ ఇస్ దట్ స్టేట్స్ అకౌంట్స్ ఎక్సెట్రా కార్పొరేషన్స్ అకౌంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, వాటికి బదిలీ చేస్తుంది. ఇది కాక ఇతర వ్యయానికి సంబంధించినటువంటివి, సో ఇతర ఎక్స్పెన్సెస్కి ఇంకొక 7% అన్నటువంటిది ఉంది. ఈ విధంగా రూపాయిని మనం చూసినట్లయితే ఈ విధంగా ఖర్చులు ఉన్నాయండి అంటుంది. ఎక్కువగా ఖర్చు చేసేటువంటి రంగాల్లో చూసినట్లయితే రాష్ట్రాలకు పన్నులకు ఇచ్చేటువంటి వాటానే 22% ఇస్తుంది. సో రాష్ట్రాలకు అంటే పన్నుల్లో కానీ సుంకాల్లో కానీ రాష్ట్రాలకే వాటా ఎక్కువగా ఇస్తుంది. ఎంత వాటా ఇస్తుంది అంటే 22% ఇస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే వడ్డీల కింద మనం చెల్లించాల్సినటువంటి డబ్బు 20% ఉంది. అంటే క్లియర్ ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి దాంట్లో మనం క్లియర్గా చూసినట్లయితే 22-20 అంటే 20-22% అంటే దాదాపుగా 44% కేవలం ఈ రెండు రంగాలకు మాత్రమే. దాదాపుగా 44% ఆదాయం ఈ రెండు రంగాలకి. వడ్డీ చెల్లింపులకు 20% పోతుంది, పన్నుల్లో రాష్ట్రాల వాటా 22% అని ఇస్తుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం కావాలి సార్, రాష్ట్రాలకు వాటా ఎందుకు ఇవ్వాలి కేంద్రం అంటే
ట్యాక్స్ సిస్టమ్ అన్నటువంటిది మీరు చదివినట్లయితే 3 రకాల ట్యాక్స్లు ఉంటాయి. అన్ని రకాలుగా ట్యాక్స్లను ఇంపోజ్డ్ అండ్ కలెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా చేస్తుంది కాబట్టి, అంటే ట్యాక్స్లో ఎక్కువగా కలెక్షన్ అయినటువంటి అమౌంట్ కేంద్రం తీసుకుంటుంది కాబట్టి మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా తిరిగి మళ్ళీ రాష్ట్రాలకు వివిధ రూపాల్లో చెల్లించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎంత తీసుకుంటుంది, ఏం కథ అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం నెక్స్ట్ అంటే మనం చూసినట్లయితే ఏమని చెప్తారు దాన్ని, ఈ ఎంత ఇస్తున్నారు అన్నటువంటిది క్లాస్లో మీకు, అంటే రెగ్యులర్గా మీరు క్లాస్లో చెప్పేటప్పుడు పన్నుల వ్యవస్థ అని చెప్పేటప్పుడు ఆ 3 రకాల పన్నుల గురించి డిస్కస్ చేసింటారు. కొన్ని పన్నులను కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేస్తుంది, మరికొన్ని పన్నులను కేంద్రం విధించి రాష్ట్రాలకు వాటా ఇస్తుంది, కేంద్రం తీసుకుంటుంది, మరికొన్ని పన్నులను కేంద్రమే విధించి రాష్ట్రాలను తీసుకోమంటుంది. ఇలా రకరకాలుగా పన్నులు ఉంటాయి. అవన్నీ మనం ట్యాక్సెస్ చదివేటప్పుడు చదువుదాం. ఈ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే ఇది రూపాయి రాక రూపాయి పోక అన్నటువంటిది ఉంది. సో ఈ విధంగా అంటే రాష్ట్రానికి ఆదాయం ఇంత వస్తుంది, ఆదాయం ఇంత పోవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మొత్తం చూసుకున్నట్లయితే భారతదేశానికి మొత్తం సో వచ్చినటువంటి ఆదాయం 53,47,315 కోట్లని ఈ బడ్జెట్ పెట్టినట్లయితే, సో ఈ బడ్జెట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రంగం నుంచి ఏ విధంగా ఆదాయం వస్తుంది, సో ఏ రంగం నుంచి ఏ విధంగా మనకు ఆదాయం వస్తుంది అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, సో మొట్టమొదట ఇక్కడ చూసాం ఆదాయ పన్ను నుంచి 21% అని, అదేవిధంగా అప్పుల ద్వారా 24% అని, పన్నేతర రాబడి 10% అని, రుణేతర మూలధనం 2% అని, కస్టమ్ సుంకం 4% అని, కార్పొరేట్ ట్యాక్స్ 18% అని, జిఎస్టీ వసూలు 15% అని, కేంద్ర ఎక్సైజ్ సుంకం 6% అని. ఇవి భారతదేశానికి వచ్చేటువంటి కంప్లీట్గా ఆదాయాలు, అంటే ఏ రంగం నుంచి ఎంతెంత వస్తున్నాయి అన్నటువంటిది. అదేవిధంగా మరి ఖర్చు కూడా మనం చూసాం. ఇక్కడ చూసినట్లయితే పెన్షన్లకు 2% అమౌంట్ పోతుంది, సో వడ్డీ చెల్లింపులకు 2% అమౌంట్ అనేటువంటి పోతుంది, సో కేంద్ర రంగ పథకాలకు 17% పోతుంది, రాయితీలకు 6% పోతుంది, రక్షణ రంగానికి 11% కేటాయించడం అన్నటువంటి జరిగింది. సో అదేవిధంగా చూస్తే రాష్ట్రాల వాటా, పన్నుల్లో రాష్ట్రాల వాటా 22 ఉంది. ఆర్థిక సంఘం బదిలీలు అన్నటువంటిది చూసినట్లయితే సో కేంద్ర సో ప్రాయోజిత కార్యక్రమాలు అంటే ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నవి 8%, సో ఇతర కార్యక్రమాలు ఇతర బదిలీలు 7%, అదర్ ఎక్స్పెక్టేషన్స్ ఈ 7%, ఇతర వ్యయాలు అంటున్నారు, ఇతర వ్యయాలకు 7% అన్నటువంటిది పోతుంది. ఇకపోతే మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే సో 2026-27 బడ్జెట్ హైలైట్స్ అంటారండి. బడ్జెట్ ముఖ్యాంశాలు, బడ్జెట్ ముఖ్యం. సి మై డియర్ ఫ్రెండ్స్, ఒకే 1 అవర్లో లేదా ఒకే ½ అన్ అవర్లో బడ్జెట్ని ఫినిష్ చేయాలని నేను అనుకోవట్లేదు. నీట్గా మీకు అరటిపండు వలసి పెట్టినట్లుగా ప్రతి అంశాన్ని మీకు ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. మరి మీకు రకరకాలంటే ప్రతి ముఖ్యాంశాల మీద ఒక వీడియో ఉంటుంది, వ్యవసాయ రంగం మీద ఒక వీడియో ఉంటుంది. అంటే బడ్జెట్లో మనం ఏవైతే చదవాలనుకుంటున్నామో రూపాయి రాక రూపాయి పోక మీద ఒక వీడియో చేస్తాను, రంగాల వారి కేటాయింపుల మీద ఒక వీడియో చేస్తాను, బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీద ఒక వీడియో ఉంటుంది. సో ఆర్థిక మంత్రి యొక్క 3 కర్తవ్యాలు ఉన్నాయి, ఆ 3 కర్తవ్యాలు ఏంటి అన్నటువంటి వాటి మీద ఒక వీడియో చేస్తాను. దివ్యాంగుల అభివృద్ధి సంబంధించినటువంటి బడ్జెట్లో ఏం చెప్పారు, కొత్త పథకాలు దివ్యాంగులకు ఒక 2 పథకాలు తీసుకొచ్చారు, ఏంటి అవి అన్నటువంటి ఆ విషయాలను మాట్లాడదాం. ఇక గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమలు, సేవల రంగం, ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలు అంటే ఇలా 10 అయితే ఏ అంశాలు చెప్పానో ఈ 10 అంశాలకు 10 వీడియోస్ అన్నటువంటివి మీకు వస్తుంటాయి. గాబరగా 1 గంటలో నేను బడ్జెట్ చెప్తాను, అది చెప్తాను, ఇలాంటివన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ ఏమ్మా. మీకు నీట్గా రోజు కొంచెం కొంచెంగా మిమ్మల్ని ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్, షైన్ ఇండియా అకాడమీ.